మేడం, నాని గారితో ఇది మీకు థర్డ్ ఫిల్మ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మీరు 'జెంటిల్‌మ్యాన్' చేశారు. తర్వాత 'నిన్ను కోరి' చేశారు. ఇప్పుడు 'వి' ఎలా ఉండబోతుంది? ఆహ్, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే థర్డ్ ఫిల్మ్ టుగెదర్ బట్ మీరు చూడాలి ఎలా ఉంటుందో. బట్ ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అది ఇట్ ఓన్లీ కీప్స్ గెట్టింగ్ బెటర్ విత్ ఒక్కొక్క ఫిల్మ్‌తో ఇంకా స్క్రిప్ట్స్‌ని అర్థం చేసుకుంటే విధం ఇవన్నీ కొంచెం యూ నో ఆహ్, బెటర్ అవుతుంది అట్‌లీస్ట్ by just observing how he um, does most of those things. And I feel really happy to get to work with him more and more. And because he's also such a close friend, Naku, I'm extremely proud of the kind of work he's doing. This being his 25th film, ఇది చాలా మంచిగా రావాలి అని కోరుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ కో యాక్టర్స్ గా కాకుండా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అనేది కూడా ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. అంటే ఈ ఫ్రెండ్షిప్ బాండింగ్ అవటానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? అంటే నానిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి బేసికల్ గా? జెంటిల్మెన్ అప్పుడే ఫస్ట్ టైం కలిసాను. కలిసిన వెంటనే నాకు ఐ సార్ట్ ఆఫ్ ఫెల్ట్ లైక్ he's a very approachable person. Adi నాకు చాలా నచ్చింది. And because I've seen his movies even before we worked together in Gentleman, I used to like his range of work. And నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను that I've been a fan of his kind of his body of work. And Naku, I felt very much at home, even when I met with his family. He's a very welcoming person. And Naku Nachana quality is that he's a very genuine friend, very genuine person who gives me his opinions whenever I want one. And eppudu oka genuine well-wisher ga unnaru. So Adi, I cherish friendships like that a lot. And I think us having a good personal relationship also translates in one way on screen, because discussions avanni inka koncham easy అయిపోతుంది to talk to him, to understand where his pulse is in terms of the character, and where I think I should set my meter in terms of my character. So అలా ఉన్నప్పుడు మాట్లాడడం ఇంకా కొంచెం ఎక్కువ కంఫర్టబుల్ అయిపోతుంది. And I think that's why that's what I really cherish with Nani. గతం కంటే పోల్చుకుంటే ఇప్పుడు మీ తెలుగు చాలా ఇంప్రూవ్ అయింది. ఇందులో నాని గారి పాత్ర ఏమైనా ఉందంటారా? No, I wouldn't say that. Nenu, I think I'll have to owe it to all the people I've been talking to in Telugu, in Hyderabad. హైదరాబాద్ లో మాత్రం కాదు, నేను జెంటిల్మెన్ తర్వాత నాకు ఎలాగో ఒక్కొక్క ఫిల్మ్ అలా చేస్తూ ఉన్నాను కాబట్టి తెలుగులో కొత్త టీంతో పాటు వర్క్ చేసేటప్పుడు ఇంకా మనం మాట్లాడి మాట్లాడి వచ్చేసింది. కానీ నాకు చెన్నైలో కూడా చాలా మంది తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడడం అలా టచ్ లేకుండా ఉండలేను. I was not there without touch, so I was just sort of brushing it up once in a while. మేడం, ఒక విషయం చెప్పండి. వి సినిమా అనేది ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుంది. పెద్ద స్క్రీన్ మీద రిలీజ్ అవటం లేదు. ఆ మిస్ అవటం అనేది ఏదైతే ఉందో అది ఫీల్ అవుతూ ఉన్నారా? అంటే థియేటర్కి వెళ్ళి ఆ థియేటర్ లో హంగామా అనేది మిస్ అవుతున్నాం, ఓటీటీలో రిలీజ్ అవుతుంది అనే డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉందా మీలో? డిసప్పాయింట్మెంట్ అనేది లేదు, కానీ ఉంటే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. బికాస్ వి అనే ఫిల్మ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన మూవీ, జస్ట్ లైక్ ఆల్ అదర్ ఫిల్మ్స్. మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు అది థియేటర్ లో వెళ్ళి చూడాలి అనే ఆ ఒక్క ఇంటెన్షన్ తోనే మనం తీస్తాం. సో we were looking forward to watch it on the big screen, considering this is a thriller, a mystery drama. Adi big screen lo chuste, and visually also because it's so strong, manam పెద్ద స్క్రీన్ లో చూస్తే ఆ ఒక హై, ఆ ఒక ఫీలింగ్ వేరేలాగా ఉంటుంది అనేది was sure. Yeah. కానీ being this situation that we are living in right now, there is no better option than this, and I don't think this is going to disappoint at all. ఓకే. మనం ట్రైలర్ చూసుకుంటే నాని క్యారెక్టరైజేషన్ లో కొంచెం నెగిటివ్ షేడ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. జెంటిల్‌మ్యాన్ లో కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ అనేవి ఉన్నాయి. అంటే జెంటిల్‌మ్యాన్ కి దీనికి ఏమైనా పోల్చొచ్చు అంటారా? దాని రిలేషన్ ఏమైనా ఉందంటారా? కథపరంగా కావచ్చు. ఏం లేదు. కథపరంగా ఐ థింక్ జెంటిల్మెన్ రాసే చాలా ముందు మోహన్ సార్ కూడా ఒకసారి చెప్పారు దట్ ఐ థింక్ ఈ స్టోరీ
గ్రహణం మోహన్ సార్ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత రాసి పెట్టారు ఈ స్టోరీ. కానీ అప్పుడు అది తీయడం కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్. కానీ ఐ థింక్ సర్ హ్యాడ్ దిస్ థ్రెడ్ ఇన్ మైండ్ లాంగ్ బ్యాక్ అండ్ జెంటిల్మెన్ కి దీనికి అస్సలు సంబంధమే లేదు. అండ్ ఇట్ ఆల్సో ఐ థింక్ జెంటిల్మెన్ లో వర్క్ చేసిన చాలా మంది ఈ ఫిల్మ్ లో కూడా వర్క్ చేశారు టెక్నీషియన్స్. లైక్ Mohan sir's direction team has been the same. Vinda sir is the cinematographer for this film as well. And ఎవరైనా సరే ఐ థింక్ ముందు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఈ ఫిల్మ్ లో పనిచేస్తున్నప్పుడు ఒక కొత్త వర్క్ how do I put this? ఒక కొత్త విధమైన ఒక వర్కింగ్ ఫార్మాట్ ని నేను చూసాను. With all these people, most of them I've already worked with, Gentlemen lo unnappudu kuda. But ee film lo, they were taking special care with a lot of things. Right from choosing the color palettes to setting the mood boards, storyboards, reading sessions, everything was bigger and better and much more detailed. So, naku chaala nachina oka vishayam emante, yes, you're right, Gentlemen was a thriller, but this one's many notches higher. And Mohan sir made special care to make sure that we had the best technicians working on the film. Amit Trivedi doing music, Taman doing background score, Vishwadeep Chatterjee sir doing sound design, Marthan sir doing editing. I think we have solid people working on each front. Avanni kuda elevate chesindi this movie, just not being a thriller but more than that. మనం యాక్ట్రెస్ గా చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీలాగా ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అందుబాటులో ఉండడం, మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం అనేది చాలా తక్కువ మంది యాక్ట్రెస్ ఉన్నారు మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండటం. మీరు సమయం దొరికినప్పుడల్లా మీ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎలా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో మాట్లాడుతూ ఉండటం? ఐ థింక్ నేను నా దృష్టిలో నేను కొంచెం తక్కువ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఎక్కువనే దే ఆర్ a lot more in conversation with their people, interacting a lot more. And I think naku I like to have a balance. And naku na personal if it's about my private life, I don't share that with anybody. I've been that kind of a person. So but whenever I feel like the fans need to know something about my progress in terms of work, kachidanga nenu I'll do that in detail, because it is, it's also their right to know, because you've updated them, you've given them something they're looking forward to. So it's good to go there and keep them in the circle, talk to them about an update. So I try and do that as much as I can, but I feel a lot of my other co-actors in the industry have been doing that a lot. నానికి సంబంధించి ఇండస్ట్రీలో ఒక కంప్లైంట్ అయితే ఉంది, ఎక్కువ ఫోన్ తో ఉంటారు, సెట్స్ లో కూడా ఫోన్ తో ఉంటారు అని. మీరు ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఫేస్ చేశారా? మీరు పక్కన ఉన్నప్పుడు ఫోన్ తో ఉన్నప్పుడు ఏంటి ఈ మనిషి ఇలా ఫోన్ తో ఉంటూ ఉన్నారు అనేది అంత ఇరిటేట్ అయిన సందర్భం ఏదైనా ఉందా? కాదండి, ఇది ఇట్స్ అ వెరీ సింపుల్ సిలీ థింగ్. సి ఇట్స్ జస్ట్ దట్ అందరిలో ఏదో ఒకటి ఉంటుంది కదా, అది జస్ట్ వెన్ వి ఐ థింక్ ఒక కాన్వర్సేషన్ లో ఇది ఒక విషయంలో అది తీసుకొచ్చి ఇట్స్ బికమ్ లైక్ అ టాక్ వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ నాని మీద ఒక ఇదంటే ఓకే మేబీ దిస్ అనేది, బట్ ఇట్స్ నాట్ రియలీ సచ్ అ బిగ్ థింగ్. అది ఇరిటేట్ అవడం లాంటి ఒక పాయింట్ ఏం రాదు. He's very attentive, he's very observant of what is going on around. But yeah, sometimes he just gets zoned out while he's at something. వి షూటింగ్ సమయంలో మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? అంటే బాగా మీ మనసుకు నచ్చిన సంఘటన, సినిమాకి సంబంధించి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. నాకు స్టార్ట్ చేసేటప్పటి నుంచి నాకు ఏంటి ఇది జెంటిల్మెన్ అప్పుడు నేను మొత్తం షూట్ లో ఉన్నాను. మొత్తం ఎన్ని రోజులు షూట్ చేసామో నాకు తెలిసి ఒక 5-6 days or maybe probably 10 days నేను ఉండకపోవచ్చు. Because I spent so much time with this team, they became like family. So నేను డైలీ చుమ్మా with Mohan sir, I used to keep telling him, అదేంటి ఈ ఫిల్మ్ లో why you letting me go so early? ఇంకా ఈ సీన్ సరిగా రాలేదు కదా, ఇది మనం ఇంకోసారి షూట్ చేసినాం కదా అని చుమ్మా నేను చెప్తూనే ఉంటాను ఇలా.
But I think just every day తిరిగి ఎప్పుడు వెళ్తాం, వెళ్ళి ఎప్పుడు ఇది షూట్ చేయబోతున్నాం, ఈ సీన్ ఇలా వస్తే బాగుంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మో ఇలా వచ్చిందా, ఇది ఇంకా బాగుంది అన్నట్టు ఆ ఒక ఫీలింగ్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ డే ఇట్ వాస్ దేర్. ఇట్స్ వెరీ రేర్ టు ఫైండ్ బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీ సీన్ ఎవ్రీ డే. I think I found that in this set. And Okoroju, I worked, for some time, I worked as Mohan sir's clap assistant. So, నేను వెళ్ళి ఓకే. షార్ట్ ఇది, సీన్ ఇది చెప్పి, I used to clap and then run out of frame. I did that one day. And ఆ ఒక రోజుతో ఆపేసా. Because నేను అది చేసిన ఆ విధం చూసి, Sudhir started laughing and then, అమ్మో వద్దు ఇంకా వన్ మోర్ ఏమొద్దు, let me just do my job అని వదిలేసా. ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? అంటే ప్రతి సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది, హత్తుకునే విధంగా ఉంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నాని న్యాచురల్ స్టార్ అంటారు, మిమ్మల్ని కూడా న్యాచురల్ యాక్ట్రెస్ అనే అనాలి. ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్, నాని కావచ్చు, మీరు కావచ్చు. చేస్తున్న సినిమా ఏ విధంగా ఉండబోతుంది? ఫ్యాన్స్ కి మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి ఈ సినిమా ద్వారా? అష్యూరెన్స్ అంటే ఇది it will definitely entertain you. That is assured. నాకు ఈ క్యారెక్టర్ లో ఇప్పుడు I think people like a certain thing about the characters I do because ఎక్కడో ఒక ప్లేస్, ఎక్కడో ఒక చోట్ల వాళ్ళని చూసుకోవడం, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని చూసుకోవడం అలా ఉంటుంది. Most of my characters, I think the ones I've done so far have been very relatable. And with V also, the interesting thing is she is a very she's a very confident అమ్మాయి. చాలా ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఒక పని చేయాలంటే ఆ అమ్మాయికి తెలుసు అది ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడితే చేయగలుగుతుంది, ఏం అడగాలి, ఇవన్నీ అమ్మాయికి తెలుసు. అండ్ వి అనే మూవీలో ఎక్కువ మీరు సుధీర్ నానిని చూస్తారు. we have much less screen time, but it's not any less important. What this girl has to offer in the film, sometimes the most important thing in life is support. If the husband is working and the wife is supporting the husband by taking care of the kids, the wife's role is greater. If the wife's working and the husband's a stay-at-home dad and he's supporting the family, taking care of the kids, the husband's role is greater. So this is a balance. అదే మనం ఒక స్టోరీ పెద్ద స్క్రీన్ పై లేదంటే when we see it in a film, I think when you do your characters in the most real manner possible, వాళ్ళు తెలియకుండా ఫిల్మ్ లోనే ఆ రియాలిటీని చూడడం స్టార్ట్ అయిపోతుంది. And I think that is the success of really connecting with the audience, and I think that's what I want to achieve with V. తక్కువ టైం ఉంటే కూడా, even though the screen time may be less, but I think I'll want to hear what people have to say about ఈ అమ్మాయి ఇదేంటి, అమ్మాయి ఇలా ఉంది, ఇలాంటి అమ్మాయిలు ఉంటారా, ఏంటి ఇలా మాట్లాడుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అలాంటి కాన్వర్సేషన్స్ ఉంటే ఐ థింక్ that will be cool to see about Apurva. ముఖ్యంగా మీ తెలుగు గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలండి. మీ తెలుగు ఇంత బాగా ఇంప్రూవ్ అవడానికి ఏం టిప్స్ మీరు పాటించారు? నేనేం చేయలేదండి. ఐ జస్ట్ బిన్ టాకింగ్ టు పీపుల్ అండ్ అది ఒక్కసారి ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డ్రైవింగ్. ఒక్కసారి అది నేర్చుకుంటే అది ఉండిపోతుంది సబ్ కాన్షియస్లీ. అండ్ విత్ దిస్ లాంగ్వేజ్ ఏదో తెలియకుండా ఒక కనెక్ట్ ఉంది నాకు, అది అలా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నా ఫిల్మ్స్ కి నేనే డబ్ చేసుకోవాలి, వేరే ఇది లేదు. అండ్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ డబ్బింగ్ అనేది ఇంకొక పెద్ద ఫీల్డ్, అది చాలా నేర్చుకోవాలి. బికాస్ మనం చేస్తున్న క్యారెక్టర్ ని ఇట్ కెన్ కంప్లీట్లీ ఎలివేట్ ఆర్ కంప్లీట్లీ డిఫ్లేట్ వాట్ యువ్ డన్ ఆన్ స్క్రీన్. సో ఈ మూవీలో కూడా మోహన్ సార్ చెప్తున్నప్పుడు ఆ పదం, అది యువర్ డిక్షన్ హ్యాస్ టు బి రైట్, కి డిఫరెన్స్ ఉంది, ఇవన్నీ మనం కొలోకియల్ గా మాట్లాడుతున్నప్పుడు అలా వచ్చి వెళ్ళిపోతుంది, ఎవరు పట్టించుకోరు. బట్ వెన్ యూ డబ్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. అలాంటి కాన్వర్సేషన్స్, ఇలాంటి like people like Mohan sir, who's so deep rooted in literature and he knows so much about it, so much, he's got such a strong hold of the language. మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఎక్కువ సార్
లిరిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పాటల్లో చూస్తున్నా అనేది చూస్తున్నా కాదు చూస్తున్నా అని చెప్పడం, ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు ఇది ఇంత కేర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం డెఫినెట్లీ నేర్చుకోవాలి కదా. అది మళ్ళీ మళ్ళీ అది యునో అది పట్టించుకోకుండా తప్పు చేస్తూనే ఉంటే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ట్రైయింగ్ టు లెర్న్ అ లాంగ్వేజ్. ఐ థింక్ దట్స్ ఇట్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్. ఐ నాట్ డన్ ఎనీథింగ్ పర్టిక్యులర్. ఓకే, గుడ్. మోహిని గారితో ఇది మీకు రెండో సినిమా. పని చేయటం ఎలా అనిపిస్తుంది? షూటింగ్ సమయాల్లో ఎలా ఉంటారు? చాలా కూల్‌గా ఉంటారు. నాకు అదే చాలా ఇష్టం. సార్ మోహన్ సార్‌లో ఉన్న పెద్ద ఒక ఆహ్, ద మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్ ఇన్ హిమ్ ఐ వుడ్ సే ఇస్ దట్ హి ఈస్ వెరీ వెల్ ప్రిపేర్డ్. అన్ని డిస్కషన్స్, అన్ని డౌట్స్, అన్ని ఎక్స్‌ప్లనేషన్ అవన్నీ మూవీలో మనం రైట్ ఫ్రమ్ ఓకే. ఇప్పుడు మీకు నరేషన్ చెప్పారు. మీకు స్క్రిప్ట్ నచ్చింది అంటే ఒక్కొక్క క్యారెక్టర్స్‌ని కలవడం, ఎవరు నా నాన్న, ఎవరు నా అమ్మ, మా అమ్మ, ఇవన్నీ అర్థం చేసుకొని గెట్ టు మీట్ దీస్ పీపుల్, గెట్ టు నో యువర్ స్క్రిప్ట్ వెల్, ఆస్క్ మీ ఎనీ క్వెషన్ దట్ యూ హ్యావ్. ఈ క్లారిటీతో పాటు మనం సెట్‌లోకి వెళ్ళేటప్పుడు I am at least 99% in my mind, I know what Apurva is. I know if ఇది ఏదైనా చేస్తే this is not what Apurva does అనే అంత డీటెయిల్‌గా we will all be sure of our characters. So since we have that out of the way, filming becomes extremely fun. మాట్లాడి, నవ్వి అది ఒక్క షాట్ ఇప్పుడు ఒక 5 టైమ్స్ తీస్తే 5 వేరియేషన్స్‌లో ఉంటుంది. We will be enjoying all 5 takes. We will not be bothered about how long the shoot is going. We only want to make sure that the shoot is, the scene is getting better. And ఆ అవుట్‌పుట్ మళ్ళీ మనం చూసేటప్పుడు ఇలా ఉందంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి కరెక్ట్‌గా చేసాం అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇంకా బాగా చేయొచ్చు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ ద డ్రైవ్ దట్ కాన్స్టెంట్‌లీ కీప్స్ యూ గోయింగ్. అండ్ అది మోహన్ సార్ సెట్‌లో ఇంకా ఫన్‌గా ఉంటుంది. సో ఐ థింక్ దానివల్లే మోహన్ సార్‌తో పనిచేసిన అన్ని యాక్టర్స్, అన్ని టెక్నీషియన్స్ మళ్ళీ మళ్ళీ పనిచేయాలి అని కోరుకుంటారు. డెఫినెట్లీ ఫర్ షూర్. ఐ థింక్ దట్స్ ద మెయిన్ రీజన్ వై. షూటింగ్ సమయాల్లో సీన్ డెవలప్‌మెంట్ కోసం కావచ్చు, లేదా సార్ దీనికి ఇది కొంచెం ఇలా పెడితే బావుంటుందేమో, ఈ ఎక్స్‌ప్రెషన్ ఇస్తే బావుంటుందేమో అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీరు మోహన్ గారికి? ఖచ్చితంగా. ఐ థింక్ మీరు అది మోహన్ సార్‌తో పనిచేస్తున్న అన్ని యాక్టర్స్ నుంచి అది వినొచ్చు. నాట్ జస్ట్ ద మెయిన్ లీడ్స్, ఏ క్యారెక్టర్ అయినా సరే. బికాజ్ ఒక్కొక్క క్యారెక్టర్‌ని రిగార్డ్‌లెస్ ఆఫ్ వాళ్ళ ఫిల్మ్‌లో ఏం ట్యాగ్ ఇస్తున్నారో వాళ్ళకి, హీరోయిన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఇవన్నీ కాకుండా ఏ క్యారెక్టర్ అయినా సరే వాళ్ళకి ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్‌ని గుర్తుపెట్టుకొని రాస్తారు. అండ్ ఆ రాసే విధంలోనే చాలా డీటెయిల్ ఉంది. సో వెన్ యూ రీడ్ ఇట్ మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇదే నేను చేయాలి. ఇది కొంచెం ఎక్కువ తక్కువ చేస్తే ఇది క్యారెక్టర్‌కి బాగుండదు అనే ఫీలింగ్ మీకు వచ్చేసింది. అండ్ సర్ ఈస్ నాట్ సంబడీ హూ విల్ చేంజ్ ద స్క్రిప్ట్ బికాజ్ యూ ఆర్ ఆస్కింగ్ హిమ్ టు. అలాంటి సిట్యుయేషన్ రాదు కూడా. When you read it, it is so wholesome that you fall in love with it and all you want to do is make it better. Make it better అన్నప్పుడు ఖచ్చితంగా యాస్ అన్ యాక్టర్ ఐ విల్ గివ్ హిమ్ మై సజెషన్. బి లైక్, సో ఈ ప్లేస్‌లో ఇలా చేస్తే బాగుంటుందా? ఇలా చేస్తే మీకెలా అనిపిస్తుంది? Can I do it once? I'll do it once to and we'll see. If you want it, use it. So gentleman type lo, I think we used to have conversations about, sir, can I do this? Do you think this will work? But now we've gone past that. Like ఇప్పుడు మాట్లాడలేదంటే కూడా అర్థమైపోతుంది. Like he understands what I'm going to give him. If I ask him for one more, he understands where that's coming from. So definitely Nani Gavachu, Sudhir, Aditi, myself, Venlakishore, all of us, we've already like worked with Sir before kada. So it becomes extremely easy to add your individual characteristics to the character that Sir has written, and Sir is very very welcoming of that. ఓకే మేడం, చివరిగా చెప్పండి, ప్రేక్షకులకి చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమా గురించి? బాగా ఎంజాయ్ చేయండి. ఇంట్లో కూర్చుని మీకు కావాలని అంత ఫుడ్ అవన్నీ పెట్టి మంచి డ్రింక్స్ తో పాటు కూర్చుని హాయిగా మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి.
డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్స్ గోయింగ్ టు బి ఓకే. ఈ సందర్భంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో వి మూవీ, ఇఫ్ ఇట్స్ ఏబుల్ టు బ్రింగ్ అ స్మైల్ టు పీపుల్స్ ఫేస్ అండ్ ఇఫ్ ఇట్స్ ఏబుల్ టు హ్యావ్ దెమ్, అంటే సిచ్యువేషన్ బయట ఇలా ఉంది అనే ఆ ఫీలింగ్ ని కొంచెంసేపు పట్టించుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ టాక్ అబౌట్ ఇట్ ఫర్ అ వైల్, ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ is a really nice feeling for the team, and I really hope they like it. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విలువైన సమయాన్ని న్యూస్ 18 తెలుగుకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. Thank you for your time.